కష్టపడుతున్న రైతులు మొక్కజొన్న సాగు చేసేందుకు వేసవి ఆగ్రహంతో పోరాడుతున్నారు. వేసవి మధ్యలో ఎండలు కనికరం లేకుండా కొట్టుమిట్టాడుతున్నందున గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు తమ విలువైన మొక్కజొన్న పంటలను పండించడానికి తీవ్ర పోరాటాన్ని ఎదుర్కొంటారు. వారి అవిశ్రాంత ప్రయత్నాలపై మరియు మండే వేడిలో వారు ఎదుర్కొనే సవాళ్లపై మేము దృష్టి సారిస్తూ మాతో చేరండి. నిరాశ యొక్క పంటలు. వేసవి వేడికి మధ్య ఒకప్పుడు వాగ్దానాలతో పచ్చగా ఉన్న మొక్కజొన్న పొలాలు ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న కఠినమైన వాస్తవాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కనికరంలేని ఎండలో పంటలు ఎండిపోతున్నందున నిరాశ భూమిని పట్టుకుంటుంది. నీటి యుద్ధాలు. మనుగడ కోసం జరిగే యుద్ధంలో నీరు అంతిమ ఆయుధంగా మారుతుంది. అయినప్పటికీ కరువు మరియు నీటి సరఫరా క్షీణించిన నేపథ్యంలో రైతులు తమ పంటల దాహాన్ని తీర్చడానికి, వారి జీవనోపాధిని సమతుల్యం చేసుకోవడానికి తీవ్ర యుద్ధం చేస్తున్నారు. ప్రకృతి ద్రోహం. వేడి సరిపోదన్నట్లుగా ప్రకృతి తన ఆగ్రహాన్ని తెగుళ్లు మరియు వ్యాధుల రూపంలో విప్పుతుంది. రైతులు తమ కష్టాన్ని కనిపించని శత్రువులచే నాశనం చేయడాన్ని నిస్సహాయంగా చూస్తున్నారు. పోరాటం మరియు త్యాగం. రోజు విడిచి రోజు రైతులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. వారిపై అసమానతలను పేర్చినప్పటికీ వారి ఆత్మలు చెదిరిపోలేదు. ప్రతి క్షణమూ వారి దృఢత్వానికి, కష్టనష్టాలను ఎదుర్కొనే పట్టుదలకు నిదర్శనం. ఒక మెరుపు ఆశిస్తున్నాము. కష్టాల మధ్య ఒక స్థితిస్థాపకమైన ఆత్మ వేళ్లూనుకుంటుంది. సంఘం మరియు మద్దతు. కష్టాలు ఎదురైనప్పుడు సమాజం జీవనాధారం అవుతుంది. రైతులు భుజం భుజం కలిపి మద్దతు మరియు శక్తిని అందిస్తూ వేసవి ఆగ్రహాన్ని అధిగమించడానికి వారి అన్వేషణలో ఐక్యంగా ఉంటారు. మరో భయంకరమైన రోజున సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు పోరాటం కొనసాగుతుంది. కాని ప్రతికూల క్షేత్రాలలో భూమిని పండించేవారి అచంచలమైన సంకల్పం ద్వారా పునరుద్ధరణ విత్తనాలు నాటబడతాయి. మా వద్ద మూలకాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటంలో మేము నిలబడతాము. కలిసి ఆశ యొక్క విత్తనాలను మరియు అందరికీ శ్రేయస్సు యొక్క భవిష్యత్తును పెంపొందిద్దాం. సహజ పద్ధతులలో మొక్కజొన్న సాగును ఎలా పండించాలనే దాని గురించి మరింత అప్డేట్లు తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం